అందరికీ నమస్కారం. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఒక ప్రమాదమా, లేదు అంటే కుట్రకోణం ఉందా? ఒకవేళ కుట్రకోణం ఉంటే దాని వెనకాల రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా? ఇప్పుడు దీని మీద ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. ఒకప్పటి బొత్స సత్యనారాయణ గారి కామెంట్స్, ఇప్పుడు బొత్స గారు వైసీపీలోనే ఉన్నారు, ఆయన కామెంట్స్ నిన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు ఆ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇది నిజమా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖు రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు ఏం జరిగింది అనే ఒక క్లారిటీని మనం తెచ్చుకోవాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బాడీ ఉన్న సమయంలో, అందరూ కూడా బాధలో ఉన్న సమయంలో, ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సీఎం పదవి కోసం ఆయన ప్రయత్నం చేసుకుంటున్నాడా? ఇప్పుడు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సహజంగానే జగన్కి వ్యతిరేకంగా చెప్తారు, కానీ వాళ్ళు కాకుండా కొద్దిగా న్యూట్రల్ పర్సన్స్ అండ్ ఆనాడు జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నవాళ్ళే, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళే, రాజశేఖర రెడ్డితో సంబంధాలు కలిగిన వాళ్ళే ఏం చెప్తారు అనేది మనం వినే ప్రయత్నం చేద్దాం. బయట డెవలప్మెంట్స్ వింటే మామూలుగా ఏదో కొంతమంది ఆయన్ని కమ్మని సంతకాలు పెట్టారు. వాస్తవంగా సంతకాలు పెట్టింది నేను చూడలా, నన్ను అడగల, నాకెవరు చెప్పలా. కానీ చాలా మంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. సిఎల్పి జరగటానికి కూడా కొంత డిలే ఉంది. అవును ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రపోజ్ చేశారు. తర్వాత కొంత అట్లా ఉంటున్నాడు. నేను చెప్పడం, నేను ప్రత్యక్ష సాక్షిని. నా దగ్గరికి వచ్చారు కొంతమంది, రండి ఆయన కోరుకుంటారు, ఆయన నిలబడతాం, ఆయన అన్ని విధాలుగా మనం ఆ సీట్లో నిలబెట్టాలి అంటూ ఎంత తొందరపడ్డారంటే, ఒక పక్క నుంచి ఎవరైతే మరణించారో, ఎవరైతే కనుక గతించారో అలాంటి వారి ఆ నాయకుడి యొక్క పార్థివ శరీరం ఇంకా ఇంటికి రాక మునిపే వెంటనే అంటే ఇది సమయం కాదు, ఇది సబబు కాదు, ఇది మంచి పని కాదు, మంచి సాంప్రదాయం కాదంటూ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించిన మాట వాస్తవం. దీనికి సాక్ష్యాలు అక్కడ నేనే నీళ్ళతో సాక్ష్యాలు చెప్తున్నాను. ఇది ఎవరు కాదలేదు సత్యం. ఇది ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదారుస్తారు? పిల్లలని, భార్యను ఓదారుస్తారు. అవునా? మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ. నాకు జగన్ విషయం జగన్ గాని, లేకపోతే షర్మిల అయితే అట్లా దూరం ఉన్నది అనుకో, వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల, మేమేమో బయట ఏడుస్తున్నాం. నేను స్టన్ అయిపోయినా, అరే ఇదేంది, ఏం జరుగుతుంది లోపల అంటే. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మాలాంటి వాళ్ళకు ఉంది, కానీ మీ ఫ్యామిలీకి లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉన్న మీరు, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని అందరూ సంతకాలు పెట్టిన తర్వాత అది 9వ పేరు 8వ పేరు నా సంతకం. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే, రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే, మొత్తం కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ అని వెతుకుతా ఉంటే, కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? విన్నారుగా ఎవరెవరు మాట్లాడారు. కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తమిత్రుడు, వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీని. గతంలో కేటీఆర్ గారే కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సరే, రోసయ్య గారు మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నరు, పెద్ద ఆయన్ని కొద్దిగా మనం పరిగణలో తీసుకోవచ్చు, కొద్దిగా పెద్ద ఆయన. చిరంజీవి గారు ఆనాడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఆయన ఉన్నారు. తర్వాత ఆయన ఇప్పుడు సినిమా యాక్టర్, మీ అందరికీ తెలుసు కదా. సో చిరంజీవి గారు కూడా నేనే ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు చిరంజీవి గారు. తర్వాత జగ్గారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని, ఇలా కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా తెలంగాణలో ఉన్నారు ఆయన. సో ఇలాంటి వాళ్ళు అనేక మంది ఆ రోజు జరిగిన పరిణామాలను చెప్పారు. ఒక వ్యక్తి అయితే నేనే 8వ సంతకం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు కదా. సో రాజశేఖర రెడ్డి గారి బాడీ పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తన సీఎం కావటం కోసం రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు అంటానికి ఈ వీడియోలు, ఈ మాటలే మనకి సాక్ష్యంగా కనపడుతూ ఉన్నాయి. తర్వాత నేను డొక్కా మాణిక్య వరప్రసాద్ గారితో కూడా మాట్లాడాను. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తే. నిజానికి రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆయన ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి, కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జ్. కర్నూలు జిల్లా పరిధిలోనేగా, నర్మల అడవుల్లోనేగా రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయింది. ఆ రోజు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అండ్ రఘువీరారెడ్డి గారు వీరిద్దరే కాలినడకన రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ని ఎత్తుక్కుంటూ అక్కడ లోకల్ ప్రజలు, లోకల్ లీడర్ల సాయంతో అక్కడ ఆ రోజు భారీ వర్షాలు, పెద్ద ఎత్తున వరద, ఆ వర్షం, ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాపం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన్ని వెతుక్కుంటూ తిరిగారు. అక్కడ అడవి గురించి బాగా తెలిసిన అక్కడ లోకల్ వాళ్ళ సహాయకారంతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎక్కడున్నాడు? ఇదే విషయాన్ని కేటీఆర్ క్వశ్చన్ చేశాడు ఇందాక కదా. రాజశేఖర రెడ్డి గారు మరణించిన సమయంలో సీఎం పదవి కోసం
జగన్కి సపోర్ట్ ఇవ్వండి అని చిరంజీవి గారిని అడిగిన విషయం చిరంజీవి గారు చెప్పారు. సంతకాల సేకరణ జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే మంత్రులు చెప్పారు. సో అంటే ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. నేను ఇందాక వీడియోలోనే చెప్పాను, అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత సీఎం పదవి జగన్మోహన్ రెడ్డి ఆశిస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, సోనియా గాంధీ గారు ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీ, ఆయన ఇంకా రాజకీయ మిడిమిడి జ్ఞానమే ఉంది. అందులో ఆయన సీఎం కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, మళ్ళీ అక్కడ ఒక ఎలక్షను, మళ్ళీ ఈయన ఎమ్మెల్యే కావాలి. సరే పులివెందులో కావచ్చు, అది వేరే విషయం, కానీ కావాలి. ఇదంతా ఎందుకు, కేంద్ర మంత్రి ఇస్తాం తర్వాత సీఎం చేద్దాం, అంత ఇమిడియట్ ఏముంది, అంత నీడే ఉంది అనేది జగన్మోహన్. అంటే ఫస్ట్ టైం ఎంపీనే కదా, రాజకీయాల్లో అప్పుడే కదా వచ్చింది. 2009లోనే ఫస్ట్ టైం ఎంపీ ఆయన ఎంపీ అయి కొన్ని నెలలే అవుతుంది. ఎంపీ అయిన కొన్ని నెలల్లోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానంటే వెంటనే చేయరు కదా. చేయనంటే అప్పుడు పార్టీతో విభేదించి రోసయ్య గారితో రోసయ్య గారు చెప్పారుగా, విభేదించి ఆయన బయటకు వచ్చి వైసీపీ పార్టీని పెట్టుకోవడం అని మనకు తెలిసిందే కదా. సో తర్వాత ఆయన సపోర్ట్ చేసిన కుటుంబాన్ని కూడా రోడ్డును పడేస్తాడు. ఇప్పుడు అది కూడా మనం చూస్తున్నాంగా. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఉంటుందని చెప్పేసి రిలయన్స్ గ్రూపు, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి మా నాన్న ఏదో చేశారని అప్పుడు ఒక రూమర్ క్రియేట్ చేశాడు జగన్. అది రూమరా నిజమా, అది జగన్ అది క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ రూమర్ అయితే ప్రజలకు క్షమాపణ చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు క్షమాపణ చెప్పాలి. అది నిజమే అయితే రిలయన్స్ కుటుంబానికి వైసీపీ రాజ్యసభ స్థానం ఎందుకు ఇచ్చిందో చెప్పాలి. పరిమితత్వానికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో చెప్పాలి. ఒకవేళ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల సీఎం పదవి కోసం జగనే ఉండి దానికి గిఫ్ట్గా పరిమితత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారా, రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇచ్చారా? నిజానికి వైసీపీ పార్టీతో ఏ సంబంధం లేని, తెలుగు రాజకీయాలతో ఏ సంబంధం లేని, తెలుగు భాష కూడా రాని పరిమితత్వానికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందులోనూ రిలయన్స్ కుటుంబం మీద ఆరోపణ చేసి. ఆరోపణ నిజమైతే ఇవ్వద్దు సీటు. నా తండ్రిని వాళ్ళు ఏదో చేశారని అనుమానం జగన్కు ఉన్నప్పుడు ఇవ్వద్దు కదా. కానీ ఎందుకు ఇచ్చాడు? ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణం వెనక్కున్నారో లేదో తెలియదు. కానీ గతంలో షర్మిలా గారు బయటపెట్టిన ఒక విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారిని మాత్రం సిబిఐ కేసులు ఇరికించింది జగన్మోహన్ రెడ్డి అని. తన కేసులో నుంచి తప్పుకోవడం కోసం, నాకేం తెలుసు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి, వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు చేసిన తప్పంతా నా తండ్రి తప్ప, నాకేం సంబంధం, నేను ఏమన్నా పదవిలో ఉన్నాను అప్పుడని రాజశేఖర రెడ్డి మీదకి నెట్టేసి రాజశేఖర రెడ్డి పేరుని షార్ట్ షీట్లో చేర్పించి తాను సేఫ్ కావడానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం షర్మిల బయటపెట్టారు. ఆ ప్రయత్నం చేసిన అడ్వకేట్ రాయరు పొన్నవలస సుధాకర్ రెడ్డికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనపు అడ్వకేట్ జనరల్ పోస్ట్ కూడా ఇచ్చారన్న విషయాన్ని కూడా చెప్పారు. ఆ రోజు పొన్నవలస సుధాకర్ రెడ్డి గారు వేసిన కేసుల గురించి కూడా వివరాలు చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్ ఉన్నాడా లేదా పక్కన పెడితే, ఆ చావుని తన సీఎం పదవి కోసం వాడుకున్నాడు, తండ్రి సేవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేశాడు అన్నది క్లియర్గా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. తర్వాత రాజశేఖర రెడ్డి మరణం మీద కుట్ర కోణాలు జగన్ క్రియేట్ చేసిందంతా కూడా ఒక డ్రామా అని అర్థమవుతుంది. ఇది ఒక 2. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కేసులో ఇరికించింది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం అర్థమవుతుంది. సో రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారు ఎలా వాడుకున్నారంటానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణగా కనపడుతున్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.